సో ఇరిగేషన్లో 10 ఎకరాలకు ఎన్ఓసి, 80 ఎకరాల్లో వెంచర్. చెరువులు కాలువలు పూడ్చి అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు. దేవరంజల్ చెరువులో 3 కాలువలు, పోతాయిపల్లిలో 1 కాలువ, మందాయిపల్లి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కబ్జా. హెచ్ఎండిఏ ఇరిగేషన్ అధికారులకు లంచాలు, ఎన్ఓసి జారీ. రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు. కాలువలను పూడ్చి రోడ్డు మధ్యలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్. ముడుపులు ఇచ్చుకో కాలువలు పూడ్చుకో అనే శీర్షికతో ఆదాబ్ కథనం. అనంతరం తూతూ మంత్రంగా తనిఖీలు చేసిన అధికారులు అని చెప్పి ఒక ప్రధాన వార్త చూసుకోవచ్చు మనం. అక్రమార్కుల వద్ద ముడుపులు తీసుకొని ఎన్ఓసీలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టచ్చని బేషరతుగా పర్మిషన్లు ఇచ్చింది ఇరిగేషన్ శాఖ. అయితే చర్యలు తీసుకోవాల్సింది పోయి నాకేం పట్టింది అన్నట్టు వెరిఫికేషన్ ఆఫీసర్లు వ్యవహరించడం చూస్తే నిజంగా సిగ్గనిపిస్తుంది. అయినా వాళ్ళంతా ఓ బళ్ళో చదివినారే కదా. చెరువు కాలువలను పూడ్చి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసినట్టు కొట్టొచ్చినట్టు కనపడుతున్నా వారిపై చర్యలు తీసుకోలేదు. సరే ఏంటయ్యా అంటే ఎవరేమైతే మాకేంటి, ఇన్స్పెక్షన్కి వచ్చిన ప్రభుత్వ అధికారుల అంతర్మదనం చెప్తుంది. ఈ నెల 21న ఆదాబ్ హైదరాబాద్లో ముడుపులు ఇచ్చుకో కాలువలు పూడ్చుకో అనే శీర్షికతో మనం ఒక స్టోరీ వేసాం. మేడ్చల్ మల్కాజ్గిరిలో తూముకుంట మున్సిపాలిటీలోని దేవరాయంజల్లో సుచిర్ ఇండియా సంస్థ ఆగడాలపై వార్త ప్రచురించాం మనం. కాగా దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఆదాబ్ ఎఫెక్ట్తో రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రదేశానికి వచ్చి చెరువు కాలువలు పూడ్చివేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పరిశీలించారు. తర్వాత దేవరాయంజల్ చెరువులో 3 కాలువలు, పోతాయిపల్లిలో 1 కాలువ, ముందాయిపల్లి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కబ్జా పంట కాలువలు పూడ్చి అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు చేసినట్టయితే మనకి చాలా క్లియర్గా స్పష్టంగా ఇందులో తెలుస్తుంది. అయితే మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం తూముకుంట మున్సిపాలిటీలోని దేవరాయంజల్కు చెందిన చెరువు యొక్క కాలువలను సుచిర్ ఇండియా చేపడుతున్న లేఅవుట్లో 4 పూర్తి కబ్జాకు గురైంది. మందాయిపల్లికి చెందిన కుంట యొక్క ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమించి ఇక్కడ లేఅవుట్ వేశారు. అంతేకాకుండా పోతాయిపల్లికి చెందిన చెరువు కాలువలను కూడా కబ్జా చేసి లేఅవుట్లు వేశారు. ఈ లేఅవుట్లో నిర్మాణదారుల ఆక్రమణలపై పలువురు రైతులు ఇరిగేషన్ అధికారులకు కంప్లైంట్ చేసినా పెద్దగా పట్టించుకుంటే కనపడలా. స్థానిక రైతులు అప్పటి చీఫ్ ఇంజనీర్ ధర్మ, తర్వాత హైదర్ ఖాన్, డిఈలకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ దేకిన సందర్భం లేదంట. పైగా నిర్మాణదారులతో కుమ్మక్కై ఎన్ఓసి ఇవ్వటం హైలైట్. అయితే సుచిర్ ఇండియా సంస్థ ఇరిగేషన్ అధికారులు 10 ఎకరాలు ఎన్ఓసి అడిగింది, 10 ఎకరాలకు ఎన్ఓసి ఇవ్వమని. కానీ సంస్థ సుమారుగా 80 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఇరిగేషన్ అధికారులు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఏ విధంగా ఎన్ఓసి జారీ చేశారు? దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఎంత మేరకు ముడుపులు తీసుకున్నారన్నది. పత్రికల్లో వార్తా కథనాలు వెలువడిన అనంతరం చర్యలు తీసుకోవడం కొరకు అధికారులు ఓ ప్రత్యేక బృందంగా ఏర్పడి ఇక్కడ పరిశీలించడం అన్నది హాస్యాస్పదం. ఈ సంవత్సరం వీరికి ఆస్కార్ అవార్డు పొందడానికి అర్హులుగా కూడా భావించవచ్చు. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాగండి. మీకు ఒక బృందం వచ్చి దీన్ని పరిశీలిస్తున్నారు. ఈ సంవత్సరం కనుక ఆస్కార్ అవార్డులు వీళ్ళకి పంపిస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఆస్కార్ కూడా ఇవ్వచ్చు. హెచ్ఎండి అధికారులు, తర్వాత జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ హెచ్ఎండికి సంబంధించిన పనులు పూర్తి కాకున్నా 40% భూములు రైతుల ఆధీనంలో ఉన్నప్పటికి కూడా అవేం పట్టించుకోకుండా హెచ్ఎండి అధికారులు పూర్తి అనుమతులు ఇవ్వటం ఇక్కడ హైలైట్. అయితే ఈ అవినీతి అధికారులపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి కఠిన చర్యలు తీసుకొని చెరువులు కాలువలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన సుచిర్ ఇండియా సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అనుమతులు కూడా రద్దు చేయాలని, చెరువు కాలువలను తిరిగి పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది.